మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్కారం గంప నాగేశ్వర్ గారు. నమస్తే నారాజు గారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఏపీ తెలంగాణలో రాణించాలి అని అంటే ఎలా సార్? అంటే ఈ రెండు కంపారిజన్లో అసలు గవర్నమెంట్స్ మారాయి కాబట్టి నేను చెప్తాను కదండి, మన తెలుగు వాళ్ళు అద్భుతంగా మాటకారులు, అద్భుతంగా రాణించగలరు. హార్డ్ వర్కింగ్ ఉంది, బాగా హార్డ్ వర్కింగ్ ఉంది, కొద్దిగా స్మార్ట్ వర్కింగ్ చేస్తే బాగుంటుంది. ఈ మధ్యలో ఏమైందండి, ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ వారు ఏం చేశారంటే గుజరాత్ దగ్గర ఉన్న ధోలేరా తీసుకెళ్లారు. ధోలేరా వెరీ బిగ్ స్మార్ట్ సిటీ కాబోతుంది. అక్కడికి వెళ్ళాను. హండ్రెడ్స్ ఆఫ్ ఎకర్స్ గవర్నమెంట్ డెవలప్ చేసి అందరికి ఇస్తుంది. దాని పక్కన మన రియల్ ఎస్టేట్ కొనడానికి మళ్ళీ ఇండ్లు ఉండాలి కదా, దానికోసం తీసుకెళ్లారు. ఏంటో నేను అబ్జర్వ్ చేశాను. ఏం అబ్జర్వ్ చేశాను, ల్యాండ్ అవన్నీ కరెక్టే, అక్కడ వాళ్ళు ఎలా అమ్ముతున్నారు, ఇక్కడ వాళ్ళు ఎలా అమ్ముతున్నారు. అక్కడ వాళ్ళతో మనం కంపేర్ చేస్తే మన వాళ్ళే ఫాస్ట్, చాలా ఫాస్ట్. వాళ్ళు ఏం చేస్తారు, కూర్చుంటారు, ఎప్పుడు అమ్ముడు పోతే అప్పుడే అమ్ముడు పోని, ఆ రేట్ వస్తేనే అమ్ముడు పోని, దాన్ని పెద్దగా దాని గురించి ఆలోచించరు. ఇలాంటి ఒక పెద్ద టీవీ పెట్టుకొని కూర్చుంటారు, చూడండి అంటారు, పంపిస్తారు. కానీ మన దగ్గర కష్టపడే తత్వం బాగుందండి. ఇంటింటికి వెళ్తారు, డోర్కి వెళ్తారు, డోర్ నాక్ చేస్తారు, పార్కులకు వెళ్తారు. మీరు చూడండి, ఏ పార్క్ వెళ్ళండి, మార్నింగ్ పాంప్లెట్లు పంచే వాళ్ళు ఎవరుంటే రియల్ ఎస్టేట్ కష్టజీవులు మాత్రమే. ఓకే, చాలా కష్టపడుతూ ఉంటారు. అదే రకంగా వాళ్ళు మాటకారితనంతో పాటు వాళ్ళు సండే సైట్ విజిట్ చేయడము, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, ఐ కెన్ సే మన రెండు రాష్ట్రాల్లో అద్భుతంగా ఉన్నారు. ఇప్పుడు మిత్రులారా దులపండి, అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఎవరు చేస్తున్నారంటే, ఎవరైతే అన్ట్రైన్డ్ పీపుల్ ఉన్నారో ఆగిపోయారు. అవును, వాళ్ళు కొద్దిగా చేసుకున్నారు, ఏదో వచ్చిందే వెళ్ళిపోయింది, ఇది వేస్ట్ అంటారు. ఎందుకంటే మనకి అంత కాలే, ఇంకా ఏదో లక్కీగా ఒకటి ప్లాట్లు అమ్ముడుపోయాయి అనుకున్నాడు. అది కాదు. దీంట్లో నేను చెప్తున్నాను కదా నాగరాజు గారు, ఈ లైఫ్ మొత్తంలో మనుషులు ఎలా ఉంటారంటే, ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి. ఇల్లు కావాలంటే ఏం కావాలి, ల్యాండ్ కావాలి. ల్యాండ్ పెరుగుతుందా, ఇంతే ఉంటుంది, జనాభా పెరుగుతూ ఉంటుంది. ల్యాండ్ ఇంతే ఉంటుంది, జనాభా పెరుగుతుంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే, భూమి ఉన్నంత వరకు భూమికి డిమాండ్ ఉంటుంది, లైఫ్లో మొత్తం ఇప్పుడు డిమాండ్ ఉంది ల్యాండ్ మాత్రమే. కాబట్టి అటువంటి ల్యాండ్ మీద ఒక ప్రొఫెషనలిజం మనం చేస్తే, దాన్ని నేర్చుకుంటే, ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటే బతుకుదేరువు ఎప్పుడు ఉంటుందండి. టాప్ మోస్ట్ రిచ్ పీపుల్ ఎవరు ప్రపంచంలో? ఓన్లీ రియల్టర్సే కదా, రియల్ ఎస్టేట్ వాళ్ళు కదా. మనము మామూలుగా చూస్తుంటాం కదా, ఈ మ్యాక్డోనల్డ్స్ ఇవన్నీ వాళ్ళు మ్యాక్సిమంగా వాళ్ళ యొక్క డబ్బే ఓన్లీ బికాస్ ఆఫ్ దిసే, అవన్నీ బిల్డింగ్స్ కొన్నారు కాబట్టి. ఓకే, అంటే ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. టాప్ మోస్ట్ అయినా ఇంత ఫాస్ట్గా షేర్ మార్కెట్ కంటే కూడా ఎక్కువ డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ మాత్రమే. మరి ఇవన్నీ ఉన్నప్పుడు అది అక్కడ అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. షేర్ మార్కెట్ మొత్తం పోతుంది. మన ఎలక్షన్స్ భయపడి మొత్తం పడిపోయింది, 5,000 పాయింట్లు, మళ్ళీ ఎక్కువ తెలిసింది. ఇప్పుడు అంటాడు. ఇక్కడ అట్లా కాదు కదా, ల్యాండ్ కనిపిస్తూనే ఉంటుంది, అక్కడ ల్యాండ్ కనిపిస్తూనే ఉంటుంది, అక్కడ ఉంటే మాయమైపోతుంటుంది. నేను దాంతో కంపేర్ చేయట్లేదు, అది ఓకే, కానీ ఇది మాత్రం చాలా. అందుకోసమే అందరూ కూడా తన కూతురు మ్యారేజ్ కోసం కానీ, తన కొడుకు ఒక ఫ్యూచర్లో ఒక సెటిల్ కావడం కోసం కానీ, లేదా ఒక 40-45 ఏళ్ళ మనిషి వృద్ధాప్యంలో తను ఎవరు చూసుకుంటారండి? ఎవరు చూసుకుంటారు చెప్పండి? ఎవరు చూసుకుంటారు? తను చూసుకునేది కొడుకు పేరు ల్యాండే. అవును, ల్యాండ్ అనే కొడుకు ఉండనుకోండి, కొడుకు వచ్చి బాగా చూసుకుంటాడు. ఒక 500 గజాలు 400 గజాలు ఉందనుకోండి, కొడుకు ప్రేమ, కూతురు ప్రేమ, కోడలు ప్రేమ, మామయ్య గారు కాఫీ కావాలా, మామయ్య గారు భోజనం చేస్తారా, మామూలుగా చెప్తున్నాను. ఇవన్నీ ఎప్పుడు వస్తుంది? వెన్ యూ హ్యావ్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ ఎట్లా ఉంది? ల్యాండ్ రూపంలో. మిగతా ఫిక్స్డ్ డిపాజిట్ అవన్నీ అంటే ల్యాండ్ రూపంలో పెట్టడం బెస్ట్. కాబట్టి అందరు ఇదే ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ టైంలో ఎవరైతే ప్రొఫెషనల్గా ఈ ఫీల్డ్ రాదలుచుకున్నారో ఎవరైనా రావచ్చు అండి. ఐఎమ్ రికమెండింగ్ హోమ్ మేకర్స్ అండి, హౌస్ వైఫ్స్. ఇంట్లో కూర్చున్నారు కదండి, చాలా అద్భుతంగా చేయగలరు. మధ్యాహ్నం రోజు 2-3 గంటలు పని చేయండి. నేను చెప్పినట్టుగా 2-3 గంటలు పని చేయండి ఫోన్లో, అంతే, ఎక్కడ పోకర్లేదు. ఒక సండే మాత్రము బయటికి వెళ్ళండి, మీ వారిని తీసుకొని బయటికి వెళ్ళండి, ఆ ల్యాండ్ ఏదో చూపించండి. ఒక 9 నెలలు నేను చెప్పినట్టు కష్టపడండి, మినిమం 25 లక్షలు తక్కువ రాదు మీకు. మినిమం చెప్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ చెప్తే బాగుండదు కదా. ఇట్స్ పాసిబుల్. 9 months ఎందుకు చెప్పానంటే, ఫస్ట్ 2-3 నెలలు మీకు అర్థమే కాదు. అర్థమై కొంతమంది ఫాస్ట్ అని ఉంటారు. ఈ దీంట్లో అద్భుతంగా ఉంటుంది. కాబట్టి కొనేవాళ్ళు ఉన్నారు, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. రియల్ ఎస్టేట్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఓపెన్ ప్లాట్సే కాదండి. ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కావచ్చు. చూసారా ఇప్పుడు రీసెంట్లీ మణికొండ ఏరియాలో అండి 4,500 రూపాయల స్క్వేర్ ఫీట్, ఇప్పుడు 9,000 స్క్వేర్ ఫీట్. ఓకే, మన కొద్దిగా ముందుకెళ్తే మన కొండాపూర్ ఏరియాలో స్క్వేర్ ఫీట్ 11,500 అండి. 11,500 స్క్వేర్ ఫీటు.
ఓకే, అప్పుడు 11,500 మొత్తం ల్యాండ్ వచ్చేదేమో. ఓకే, సో సచ్ ఏ వండర్ఫుల్ పెరుగుతుంది కదా, ఇటువంటివి కూడా నమ్మొచ్చు. కాబట్టి ఇవన్నీ విషయాలు మీరు ముందుకెళ్ళాలంటే మంచి ట్రైనింగ్ కనుక తీసుకుంటే మీరు నిలబడతారు. ట్రైనింగ్ అనేది మన దగ్గర ఉండిపోతుంది కదా, అటువంటి ట్రైనింగు చాలా అద్భుతంగా ఒక మంచి టీంతోని అన్ని రకాలుగా డిజిటల్ ఆర్ నాన్ డిజిటల్ ఆర్ ఎలా మాట్లాడాలి, ఎలా పద్ధతి ఉండాలి, యొక్క టెక్నాలజీస్ ఏంది, ఇవన్నీ నేర్పించాలని నా ఉద్దేశం. ఓకే, సో ఎవరైనా సరే మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ ఏజెంట్గా జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు, రాణించాలి అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం ఒక మంచి అవకాశం ఉండబోతుంది. అది కూడా గంప నాగేశ్వర్ గారి టీం తరపు నుంచి బెస్ట్ నాలెడ్జ్ ఉంటుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ అండి, నమస్తే. చాలామంది ఇవాళ రియల్ ఎస్టేట్ క్లాస్ కావాలి అని చెప్పేసి అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆన్లైన్లో అయినా సరే ఎక్కడి నుంచైనా సరే మేము నేర్చుకుంటామండి అని చెప్పేసి. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ రియల్ ఎస్టేట్ అనేది భూమిలో ఉందని చెప్పేసి చెప్పాలి. అండ్ దాని గురించి ఏ విధంగా ఉంటుంది, ఏంటి, ఎలా సేల్ చేయాలి, అది అటు ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే సేల్కి సంబంధించినటువంటి వాటిల్లో నాలెడ్జ్ పెంచుకొని ఎక్కడెక్కడ ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్ని పట్టుకోవాలి, లేదంటే కొంతమంది లీడ్స్ జనరేట్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది మీ దగ్గర? అంటే నేను నాగరాజు గారు యాక్చువల్గా ఇదంతా చెప్పొద్దు అనుకున్నాను, ఇంకా అయిపోయింది కదా అనుకున్నాను. కాకుంటే ఎప్పుడైతే ఈ కొంతమంది దీని మీదనే డిపెండ్ అయిన వాళ్ళ ఇన్కమ్ ఆగిపోవడానికి కారణం ఏంటంటే దే హవ్ నాట్ బీన్ ట్రైన్డ్. అందుకనే మళ్ళీ ఇలాంటి క్లాసెస్ చేద్దాము, కొంతమందికి బాగుంటుంది కదా, వాళ్ళ కొద్దిగా లైఫ్ బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేను నా టీం పవర్ఫుల్ ట్రైనింగ్ ఆన్లైన్లో ఉంటుంది. ఒక 4-5 రోజులు నాన్ స్టాప్గా ఈవినింగ్ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ నెంబర్ నా దగ్గర ఉంటుంది, నా నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ ట్రైనింగ్ అంటే క్లాసులే కాదు, ఇక నాన్ స్టాపే ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు కావాలో కోచింగ్ అడగవచ్చు, వాళ్ళకి సంబంధించి చెప్పొచ్చు, ఎప్పటికప్పుడు సపోర్ట్ చేయవచ్చు, ఏ కంపెనీలు ఎలాంటివో చెప్పొచ్చు, ఏది మంచి కంపెనీ ఏది చెడ్డ కంపెనీ చెప్పొచ్చు. చెడ్డ కంపెనీలు ఉన్నాయి దీంట్లో. ఓకే, అప్పుడు ఎలా చెప్పొచ్చు. కాబట్టి ఇవన్నీ మనం చెప్పడానికి ఒక కోచ్గా ఒక గైడెన్స్ ఇస్తే బాగుంటుందని. ఎందుకంటే నేను హ్యాపీగా ఉన్నాను బాస్, కొంతమందిని హ్యాపీ చేస్తే బాగుంటుంది కదా. ఇది బాగుంది, ఏంది ఈ బిజినెస్ బాగుంది కాబట్టి. సో 15th జూన్ 15th నుంచి ఆన్లైన్లో స్టార్ట్ చేయడానికి నేను మా టీం సిద్ధంగా ఉన్నాము. చేరాలనుకుంటే రండి, ఓకే, మేము నేర్పిస్తాం తప్పకుండా. ఒక 5 రోజులు ఆన్లైన్ ఉంటుందండి. కొంతమందికి ఏమంటారంటే మాకు 5 రోజులు సరిపోతారంట. 5 రోజులు అందరికీ రియల్ ఎస్టేట్ ఉంటుంది. కొంతమంది పబ్లిక్ స్పీకింగ్ కావాలంటారు, నేను మాట్లాడాలి, అది దానికి అటాచ్మెంట్ ఉంటుంది క్లాసు. మళ్ళీ దానికి ఏమి వేరే చేయగలదు, నువ్వు నేర్చుకో, మేము నేర్పిస్తాం. పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకో, గోల్ సెట్టింగ్ ఉంది, టైం మేనేజ్మెంట్ నేర్పిస్తాం, అసలు డ్రెస్సింగ్ ఎలా ఉండాలి, ఇవన్నీ కొన్ని నేర్పించడానికి ఎక్స్ట్రా క్లాసులు కూడా వాళ్ళ కోరితే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఫ్యాంటాస్టిక్ సార్. ఎస్, జూన్ 15th నుంచి అయితే క్లాసెస్ జరుగుతాయి. సో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మీరు కనుక చూస్తే రియల్ ఎస్టేట్కి సంబంధించి ఆల్రెడీ దీని మీద డిపెండ్ అయ్యి ఎటు వెళ్ళాలో తెలియక, నాలెడ్జ్ లేక, ఇంకేదైనా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం గంప నాగేశ్వర్ గారు జూన్ 15th నుంచి క్లాస్ పెట్టడం జరిగింది. ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అనుకుంటే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఎందుకు అనంటే ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ గవర్నమెంట్స్ మారటం చూసాం మనం. ఏ విధంగా ఉంది అనేటువంటి దానికి కొంతమంది ఇంకా డైలమాలో ఉన్నారు. క్లాస్ జాయిన్ అయితే ఆ నాలెడ్జ్తో పాటు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది, లీడ్ జనరేషన్ ఎలా పట్టుకోవాలి, ఇన్వెస్టర్స్ని ఎలా పట్టుకోవాలి అనేటువంటి నాలెడ్జ్. సో ప్రొఫెషనల్ టీమ్ అంతా ఉంది గంప నాగేశ్వర్ గారి దగ్గర. మీరు జాయిన్ అయితే చాలు, మీకు హ్యూజ్ నాలెడ్జ్ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఆసక్తి కలిగిన వారు జూన్ 15th క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గంప నాగేశ్వర్ గారు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.